హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 244. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, ధృతరాష్ట్రుడు కుమారుల మరణ వార్త విని కళ్ళు తిరిగి పడిపోతే పరిచారకులు లేచి ఆయన్ని లేపి ఆ తర్వాత అభిషేకించారు. సంజయుడు కొంత చెప్పారు, విదురుడు చాలా చెప్పారు. అదే విదురుని నా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు నా ప్రీవియస్ వీడియోని చూడొచ్చు. ఆ తర్వాత వ్యాసుడు ఆ చోటుకి చేరుకున్నాడు. వ్యాసుడు ఏం చెప్పాడనేది ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వ్యాసుడు అక్కడికి వచ్చాడు. అనుకోకుండా వచ్చాను వ్యాసుని చూసి విదురుడు సంజయుడు లేచి నిలబడి నమస్కరించారు. మూర్ఛ నుండి తేరుకున్న ధృతరాష్ట్రుడికి వ్యాసముని వచ్చాడని చెప్పారు. ధృతరాష్ట్రుడు కూడా వణుకుతున్న చేతులతో నమస్కరించావు. మహాముని, చూచితవా నా దుర్గతి? నేను ఇంకా ఎందుకు బతికి ఉన్నానో తెలియడం లేదు. ఈ మానవ జన్మ ఎంత దుర్బలమైనదో ఇప్పుడు తెలిసింది. నన్ను ఎంత దీనస్థితికి తెచ్చిందో చూచారు కదా. ఉన్న సంపదలంతా నశించిపోయాయి. తన్న కుమారులందరూ మరణించారు. బంధువులందరూ రూపుమాసిపోయారు. నాకు మాత్రం చావు రాలేదు. నేను ఒంటరిగా మిగిలాను. ఇదంతా నా దౌర్భాగ్యం కాకపోతే మరేమున్నది? ఇంతమంది చావు చూసి కూడా నా ప్రాణం ఈ శరీరాన్ని విడిచిపెట్టడం లేదు. ఏం చెయ్యాలో తోచడం లేదు అని పలికాడు ధృతరాష్ట్రుడు. దుఃఖముతో మునిగిపోయిన ధృతరాష్ట్రుని చూసి వ్యాసముని ఇలా అన్నాడు, కుమారా, నీ దుఃఖము పోగొట్టడానికే నేను ఇక్కడికి వచ్చాను. నీవు సకల ధర్మములు తెలిసినవాడువి, నీతి శాస్త్ర కోవిదుడు. చనిపోయిన నీ కుమారుల గురించి దుఃఖించడం సమంజసం కాదు. ఎందుకంటే ఈ ప్రాణములు శాశ్వతములు కావు. పుట్టినవాడు చావకా తప్పదు. ఎవడు మరణం తప్పించుకోలేడు. ఈ జ్ఞానం అలవర్చుకో, నీ దుఃఖమును పోగొట్టుకో. ఇంకా అసలు విషయానికి వద్దాం. కుమారా, నీ కుమారుడు పాండుకుమారులకు నీకు తెలియకుండానే వైరం సంభవించిందా? దీనికంతకు నీ కుమారుడు కారణం కాదా? అందుకే కురువంశం నాశనమైంది. ఇదేం కొత్త విషయం కాదు. దీనికి నువ్వు దుఃఖించడం ఎందుకు? యువత క్రీడ సమయంలో ఈ విదురుడు నీకు ఎన్నో విధాలుగా నీతిపోద చేశాడు. కానీ నీవు వినలేదు. ఫలితం అనుభవిస్తున్నావు. పోనీలే, ఇలా జరగాలని విధి నిర్ణయించింది, అలాగే జరిగింది. కాబట్టి శోకను పోగొట్టుకో. నీ మేలు కోరి నీకు ఒక విషయాన్ని చెబుతాను. ఇది దేవరహస్యం. శ్రద్ధగా విను. ఒకసారి దేవసభకు వెళ్ళాను. అక్కడ ఇంద్రుడు మొదలగు దేవతలు, నారదుడు మొదలగు మహర్షులు ఉన్నారు. అప్పుడు భూదేవి వచ్చి దేవతలను ఎలా అంది, దేవతలారా, ఇదివరకు మీరు బ్రహ్మసభలో నాకు పెరిగిన భారం తగ్గించుటకు చాలా ఉత్సాహం చూపించారు. ఏ కారణం చేతలో ఆ విషయం మరిచారు. నాకు రోజురోజుకి భారం పెరిగిపోతూ ఉంది. దీనిని తగ్గించే ఉపాయం ఆలోచించండి అని అడిగింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు నవ్వి, భూదేవి, దానికి తగు సమయం వచ్చినది. ధృతరాష్ట్రుడు అనే మహారాజును 9 సంతానం కలుగుతుంది. అందులో దుర్యోధనుడేవాడు జ్యేష్ఠుడు. అతడే ఈ భారం అంతా పోగొడతాడు. అది తొందరలోనే జరుగుతుంది. అతని కారణంగా కురుక్షేత్ర మహాసంగ్రామం జరుగుతుంది. ఈ భావమండలంలో రాజులందరూ అతను సాయం చేయడానికి అతని పక్కన నిలుస్తారు. ఆ మహాయుద్ధంలో అందరూ మరణిస్తారు. తన సోదర సహతంతో దుర్యోధనుడు కూడా మరణిస్తాడు. నీ భారం పూర్తిగా తగ్గిపోతుంది, నిశ్చింతగా ఉండు అని పలికాడు. ఆ మాటలకు సమ్మతించి భూదేవి అక్కడి నుండి వెళ్ళిపోయింది. విష్ణువు మాట ప్రకారం కలియంశతో దుర్యోధనుడు నీకు కొడుకుగా జన్మించాడు. అతడు పరులో ఉన్నతిని సహించలేడు. మహాబలవంతుడు, మహాకూపిష్టి, ఎవరి మాట వినడు. అందరితో వైరం పెట్టుకుంటాడు. అతనికి తోడుగా అతని తమ్ముడు దుశ్శాసనుడు, మేనమామ శకుని, అంగరాజు, కర్ణుడు అనుచరులుగా ఉంటారు. వారి సహచర్యంతో ఎన్నో తప్పులు చేస్తాడు. తాను చేసిన తప్పులకు తాను నశిస్తూ అందరినీ నశింపచేస్తాడు. కాబట్టి అంతా దేవతల ఇష్ట ప్రకారం జరిగింది. నీవు శోకించాల్సిన అవసరం లేదు. కానీ నీ మనసులో ఒక అనుమానం పొంది ఉంది. నిన్ను ధర్మతనయులు ఆదరిస్తారా అని. పాండవులు నీకు ఎలాంటి కీడు జరగదు. నీ కుమారుడు వారికి రాజ్యభాగం ఇవ్వలేదు. ఈ భూమండలమంతా తానే పరిపించాలని దుర్బుద్ధి పుట్టింది. కానీ పాండవులు మీకు ఎప్పుడూ ఏ అపకారం తలపట్టలేదు. పైగా సంధి కొరకు తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఆ సమయంలో నేను కూడా నాకు తోచినట్టు సంధి చేసుకోమని నీ కుమారుడితో చెప్పాను. కానీ నీ కుమారుడు ఎవరి మాట వినలేదు. ఫలితం అనుభవించాడు. అటువంటి కుమారుల గురించి నువ్వు శోకించాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది దైవ నిర్ణయం. ఎవరూ తప్పించలేరు. నీ తమ్ముని కుమారుడు ధర్మరాజు అజాత శత్రువు. అతను సాటి మానవులు ఎందుకాదు, పక్షాదులు ఎందుకండా జాలి కరుణ కలిగి ఉంటాడు. అతని గురించి నీకు బాగా తెలుసు. కాబట్టి నీ మీద ధర్మరాజుకి ఎలాంటి విముఖత లేదు. కాబట్టి ఇంకా మీదట పాండవులు నీ కుమారులుగా భావించు, ఆదరించి
ఆ మహాజ్ఞానిని శోకాన్ని దగ్ధం చేయి, ప్రశాంతం పొందు అని పలికాడు వ్యాసుడు. మహానుభావ, అమృతతుల్యమైన నీ మాటలతో నా మనసుని శాంతి పంచావు. పాండవుల మీద ప్రేమ తెచ్చుకుంటాను, వారిని నా కుమారుల వల్లే ఆదరిస్తాను అని పలికాడు. ఆ మాటలు విన్న వ్యాసుడు ధృతరాష్ట్రుని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ధృతరాష్ట్రుడు సంజయుని చూసి, సంజయ, మనం యుద్ధ భూమికి వెళదాము, ప్రయాణ సన్నాహాలు చేయి, గాంధారిని అంతఃపుర స్త్రీలను ప్రయాణములకు సిద్ధము కమ్మని చెప్పు అని అన్నాడు. సంజయుడు ఆ ప్రకారమే అన్ని ఏర్పాట్లు చేశాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.